బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాటిగడ్డలో హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదించారు. హైదరాబాద్ కలెక్టర్ భవనం సరిపోక అద్దె భవనాల్లో శాఖలు నడుపుతున్నట్టు కోమటిరెడ్డికి కలెక్టర్ అనుమతి వివరించారు. అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల స్థలంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి అనువైన స్థలంపై మంత్రి చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాటిగడ్డలో హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదించారు. హైదరాబాద్ కలెక్టర్ భవనం సరిపోక అద్దె భవనాల్లో శాఖలు నడుపుతున్నట్టు కోమటిరెడ్డికి కలెక్టర్ అనుమతి వివరించారు. అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల స్థలంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి అనువైన స్థలంపై మంత్రి చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాటిగడ్డలో హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదించారు. హైదరాబాద్ కలెక్టర్ భవనం సరిపోక అద్దె భవనాల్లో శాఖలు నడుపుతున్నట్టు కోమటిరెడ్డికి కలెక్టర్ అనుమతి వివరించారు. అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల స్థలంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి అనువైన స్థలంపై మంత్రి చర్చించారు.
పాటిగడ్డలో హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదించారు. హైదరాబాద్ కలెక్టర్ భవనం సరిపోక అద్దె భవనాల్లో శాఖలు నడుపుతున్నట్టు కోమటిరెడ్డికి కలెక్టర్ అనుదూప్ వివరించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, హైదరాబాద్ కలెక్టరేట్ సంబంధించినటువంటి అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ కలెక్టరేట్ తోటి హైదరాబాద్ కలెక్టర్ అదేవిధంగా అధికారులతోటి మాట్లాడడం జరిగింది. కలెక్టరు అధికారులు అందరూ కలిసి కూడా కోమటిరెడ్డికి హైదరాబాద్ కలెక్టరేట్ విషయంలో కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. దానిపైన మంత్రి కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కూడా ఒక ప్రతిపాదన చేసింది. పాటిగడ్డలో ఈ యొక్క హైదరాబాద్ కలెక్టరేట్ నూతన భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదించినట్టు చెప్పడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా దాన్ని హైదరాబాద్ నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. కానీ అక్కడ వివాదాస్పదమైనటువంటి భూమి కావడంతో అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వద్దని చెప్పేసి పాటిగడ్డలోనే ఈ యొక్క నూతన హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంతో మాట్లాడిన తర్వాత దీన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. 13 ఎకరాల స్థలంలో ఈ యొక్క పాటిగడ్డలో హైదరాబాద్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మొత్తం 39 డిపార్ట్మెంట్లలో 7 డిపార్ట్మెంట్లు మాత్రమే ఇటు కలెక్టరేట్ భవనాల్లో ఉన్నాయని చెప్పేసి మిగతా డిపార్ట్మెంట్లు మొత్తం కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ సంబంధించి ఒకే దగ్గరగా విశాలమైనటువంటి భవనంగా ఒక పార్క్ ఉండే విధంగా ఈ యొక్క హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఈ యొక్క కలెక్టర్ ఇచ్చినటువంటి అనుదీప్ ఇచ్చినటువంటి ప్రతిపాదనను కూడా మంత్రి అయితే దీనిపైన సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మొత్తానికైతే 13 ఎకరాల్లో విశాలమైనటువంటి హైదరాబాద్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందో పక్కన పెడితే అద్దె భవనంలో కొనసాగుతున్నటువంటి విధానానికి స్వస్తి పలకాలని చెప్పి ప్రభుత్వ భవనంలోని ఈ యొక్క డిపార్ట్మెంట్లు కూడా కొనసాగాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండే విధంగా 39 డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఈ యొక్క త్వరలోని సీఎంతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.